యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండవ రోజు టోల్ గేట్ వద్ద వాహన రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుండి వాహనాలు బారులు తీరటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వైపు 11, హైదరాబాద్ వైపు 5 టోల్ గేట్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రతి 3 సెకండ్లకు ఒక్క వాహనం కదిలితే విధంగా పోలీసులు, టోల్ సిబ్బంది జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 1 లక్ష వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? తెలుగు రాష్ట్రాలలోని సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా పట్టణాల నుంచి పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నాము. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచి, అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే విజయనగరం, విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఒక్కసారిగా రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా జాతీయ రహదారులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అద్దంకి బైపాస్ కావచ్చు, కోదాడు సంబంధించినటువంటి టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే రద్దీ పెరుగుతున్న క్రమంలోనే ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రజలకైతే పూర్తిగా అంటే టోల్ ప్లాజాల దగ్గర కూడా కొంత ఎగ్జిట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగా అంటే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, దానికి సంబంధించినటువంటి శాఖ అధికారులు పూర్తిగా ఎక్కడికక్కడ ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కొంత తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ పెరగడంతో కూడా ముందస్తుగానే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ కేంద్రాలలో పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రాచకొండ సిసితో పాటు నల్గొండ ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వాహనదారులు వేగానికి వెళ్లకుండా ఇవ్వడానికి కూడా సూచనలు కూడా చేస్తున్నారు. వీరందరూ అంటే తమ గమ్యస్థానానికి వెళ్లాలంటే పూర్తిగా తమ వెహికల్ స్పీడ్ ను కూడా తగ్గించుకొని ప్రశాంత వాతావరణంలో వెళ్లాలంటూ కూడా సూచనలు కూడా చేయడం జరుగుతుంది. వీరికి మధ్యలో మెడికల్ కిట్ తో పాటు అనేక వెహికల్స్ వాహనదారులకు గైడ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాహనదారులకు సూచనలు చేస్తూ హైవే మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. రోడ్డు సేఫ్టీ అధికారులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వర్మ. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.